ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి శని చేత రవి 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆరోగ్యకారకుడు సూర్యుడు, అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం. 14/2/2024 నుండి 14/3/2024 వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక అందరిపైన సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ధనుసు రాశి వారికి 30 సంవత్సరముల తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో శని చేత సంచారం చేయడం వలన, తృతీయ స్థానంలో ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, బంధుమిత్రు స్నేహితులతో, కొలీగ్స్లో పార్ట్నర్షిప్ వ్యవహారం చేసేటువంటి వారితో ఎంతో జాగ్రత్త అవసరం. మిమ్మల్ని పూర్తిగా నమ్మించి మిమ్మల్ని భ్రమలో పెట్టి మీ దగ్గర ఉండబడిన స్థిరచరాస్తులను కానీ, ధనాన్ని కానీ, సమయాన్ని కానీ, మీ జ్ఞానాన్ని కానీ వాళ్ళు సద్వినియోగపరచుకోవడంలో వారు విజయం సాధించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ఏకాగ్రత, ఏకాంతంగా ఉండడము, పెద్దగా ఎవరితో అంతర్గత విషయాలు చర్చించినంత వరకు మీరు ఎంత సేఫ్ జోన్లో ఉంటారని చెప్పి గమనించాలి. కనుక ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా మీరు అనేక రకాల ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.